కామారెడ్డి జిల్లాలో పేదల పెన్నిధిగా నిలుస్తున్నారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి. గూడు లేని వారికి పక్కా ఇల్లు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దోమకొండ మండలం మహమ్మదాపూర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకు బాసటగా నిలిచిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి వారికి ఇండ్లు నిర్మించారు. దోమకొండ మండల కేంద్రంలో తల్లిదండ్రులు లేని 2 అక్క చెల్లెలకు బిల్డింగ్ నిర్మించి ఇచ్చారు. సుభాష్ రెడ్డి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ గృహప్రవేశం చేసిన పేదలు ఆనంద బాష్పాలు రాల్చారు. పేదలకు సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు. పేదలు ఆనందంగా గృహప్రవేశం చేస్తుంటే తన సొంత ఇంటి గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉందని దాత సుభాష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో నిల్వ నీడ లేకుండా సర్వం కోల్పోయిన బాధితుల సమాచారాన్ని కొద్ది మంది ద్వారా తెలుసుకున్న సుభాష్ రెడ్డి వారికి తక్షణ సాయం కింద ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇంట్లో పూర్తిగా నిర్మించి ఇచ్చి సౌకర్యాలు అన్ని కల్పించడం గొప్ప విషయమని స్థానికులు అన్నారు. 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉంటున్న 2 అక్క చెల్లెళ్ల గురించి తెలుసుకుని వారికి బంగ్లా నిర్మించి ఇవ్వడంతో దోమకొండ వాసులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని సన్మానించారు. సుభాష్ రెడ్డి సార్ మాకు ఇల్లు కట్టించి మా అమ్మలకు పెద్ద ఆదుకుండు. ఆ సిచ్యువేషన్లో మా రోజులకు ఆదుకోలేదు. అప్పుడు ముందరికి రాలే, ఇప్పుడు వస్తారు. అప్పుడు కనీసం అడుక్కున్నాను కదా, ఇట్లా కనీసం కట్టుబట్టలతో ఉన్నా కానీ ఎట్లయింది ఏం కొట్టాలి ఎవరు ఆదుకోలేరు. కానీ సార్లు దేవుడు ఆదుకొని మాకు మా అమ్మలకు ఇల్లు కట్టించి పెద్ద దేవుడు అయిపోయాడు. మేము కట్టుబట్టల మీద ఉన్నాం సారు. సార్ వచ్చిండు దేవుని వల్ల మాకు కట్టిస్తాను, మాకు మనిషికి 25,000 ఇచ్చిండు. కట్టిస్తాను ముందడికి వచ్చిండు. సుభాష్ రెడ్డి సార్ మాకు ఆయన్నే నవీన్ సార్ కూడా ఆయన చేసి చెప్పిండు సార్. సార్ అంతా మాకు అంత సంతోషమే సార్. మాకు ఈడికే దేవుడు అనుకుంటున్నాం సార్. మాకు ఈయన దేవుడు. ఇప్పుడు కూడా మా జీవితాంతం కూడా మేము ఆయనే తలుచుకుంటాం సార్. మాకు ఎవరు కట్టుబట్ల మీద ఉన్నా మాకు ఎవరికి ఇట్లా మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. వీళ్ళ ఆనందం చూస్తుంటే నా సొంత ఇంటి గృహప్రవేశం కంటే కూడా ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ఈ 2 years క్రితం వీళ్ళు అగ్ని ప్రమాదంలో వీళ్ళు ఇల్లు కాలిపోవడం జరిగింది. అప్పుడు నేను స్థానికంగా ఉండడం, ఇక్కడికి రావడం, వీళ్ళకి నేను ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం, అది జరిగి ఒక 15-16 నెలలు అవుతున్నట్టున్నది. ఇప్పటికీ వీళ్ళ ఇల్లు పూర్తి అయిపోయి వీళ్ళకి ఈరోజు గృహప్రవేశాలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఇట్నే చాలా చక్కగా ఈ ఇంట్లో జీవించాలని, ఇంకా వృద్ధి చెందాలని, వాళ్ళ సంపద పెరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇట్లాంటి సేవలు ఇంకెన్ని ఉన్నా ఎక్కడున్నా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా. పేదవాళ్లకు ఏ సాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే పేదవాళ్లకు సాయం చేయడంలో ఉన్న తృప్తి అంతకంటే ఎక్కువ వేరేది లేదని నేను అనుకుంటున్నా. మాకు అండగా నిలిచి ఇల్లు కట్టించి మేము ఒక నీళ్ళలో వండుకున్నాం. నాగరాజు అనే ఉడిక మాకు మస్తు తెలిసి సార్ చెప్పినందుకు అండగా నిలిచిండు. అన్నగా లెక్క మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ దేవుడు. వాళ్ళ రుణం ఎప్పటికీ తీసుకోలేదు. అమ్మ నాన్న ఉన్నా కూడా ఇంత మేలు చేసేవారు లేదు అని సార్ మాకు దేవుడు లెక్క ఆదుకున్నాడు. మాకు నమ్మేటోళ్ళ ముందట జాగ్రత్తకుండా చేసిండు. అందట్లో నిలబెట్టినా సార్. సుభాష్ అన్నకు ఒక్కసారి మేము ఇక్కడ నిరుపేదలైన 2 ఆడపిల్లలు ఉన్నారన్న, వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, అనాథలు, వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరని మేము ఆయనకు ఇయ్యగానే ఎలాంటి ఆలోచన చేయకుండా ఆ ఇల్లు ఏం చేయాలని అంటే, పాతది ఇల్లు ఉందన్న, దాని ఇల్లు మీద పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది, దాన్ని తీసేసి రేకులు వేసిద్దామన్నా అని అన్నాము. అంటే సరే మీరు పని చేయండి అన్నాడు. అయిన తర్వాత గోడలు లేపిన తర్వాత అన్నకు అయిపోయింది అన్న, గోడలు లేపినాం, రేకులు వేద్దామని అంటే, ఏం రేకులు వేస్తావు, స్లాబ్ వేసి ఇచ్చేసి అని అనేసరికి మళ్ళీ స్లాబ్ వేసి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇందులో గోడలు అన్నీ అయిపోయిన తర్వాత స్లాబ్ అయిపోయిన తర్వాత కూడా పెయింట్ వేసి గిటికీలు పెట్టి ఫ్యాన్లు పెట్టించి బుగ్గలు గడికలు పెట్టించి అన్న ఈరోజు కింద మామూలుగా కాదు, మంచి మానం ఎట్లున్నాం వాళ్ళకు కూడా కింద బండి అట్లాంటిది పంపించి వేసిచ్చి ఈరోజు ఆయనకే కాదు ఆయన కట్టించినందుకు మాకు కూడా ఎంతో మంచి పేరు వచ్చినందుకు ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన అందుబాటులో ఉంటాం. ఆయనకి ఎలాంటి దేవుడు అన్ని ఐశ్వర్యాలు కలిగించాలని మేము దేవుని కోరుతూ